ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మునగాకు తెల్లగపిండి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఈ కర్రీ మనకి చాలా యూజ్ అవుతుంది. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి. చాలా బెనిఫిట్స్ అనమాట. ఇది ఎవరైనా పెద్దవారు చిన్నవారైనా తినచ్చు. ఇంకా ఆ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి వేయాలో చూపించేస్తాను. ముందుగా మనం మునగాకు తెచ్చుకొని ఇలా తుంచుకొని కడిగి పెట్టుకోవాలన్నమాట. ఇలా మంచిగా ఆకులు కింద మంచిగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. అలానే దాంట్లోకి మనం పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, అలానే కరివేపాకు, శనగపప్పు, ఇది తెల్లగపిండి అన్నమాట. ఒక కప్ తీసుకున్నాను. అలానే ఆనియన్స్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇవే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాము. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత నేను జీలకర్ర చూపించడం మర్చిపోయాను. జీలకర్ర కూడా వేసుకోండి. ముందుగా మనం వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలానే జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఇవి ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మాడుతుంది, మాడకూడదు, కూర టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇంకా వెల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర వేగిన తర్వాత మనం శనగపప్పు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. అవి కూడా బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. కర్రీ మాడితే టేస్ట్ మొత్తం పాడైపోతుంది అనమాట. అందుకే సిమ్లో పెట్టి నేను చూపిస్తున్నట్టు మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ఇది హెయిర్కి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది. సో మంచిగా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇలా ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలన్నమాట ఆనియన్స్ మగ్గడానికి. సో ఇది హెయిర్కి కానీ స్కిన్కి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. వీక్లో ఒక 2 టైమ్స్ మాత్రమే తినండి. బాగుంటుందని చెప్పి మనం కంటిన్యూగా తినకూడదు. వీక్లో ఒక 2 టైమ్స్ మాత్రమే ఇలాంటి హెల్దీ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి చూసి వాటిని కూడా ఫాలో అయిపోండి. ఇంకా నేను ఆనియన్స్ని అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. మంచిగా మూత పెట్టుకొని తీసిన తర్వాత చూసారా మీరు ఎంత మంచిగా మగ్గిందో ఆనియన్ అనేది. దీంట్లో మనం టమాటా యూస్ చేయమన్నమాట. జస్ట్ ఇలా ఆనియన్స్ మాత్రమే వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అలానే మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని కూడా వేసి ఇలా మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మునగాకు ఎక్కడైనా దొరుకుతుంది. తెచ్చుకొని పెట్టుకొని వీక్లో 2 టైమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మనకి కొనాల్సిన అవసరం లేదు. ఏ చెట్టుకైనా దొరుకుతుంది, ప్రతి చోట దొరుకుతుంది ఈ మునగాకు. సో తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. ఇంకా మునగాకు వేసిన తర్వాత మనం ఇలా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఆకు కాబట్టి మాడే ఛాన్సెస్ ఉంటాయి. చూస్తున్నారా నేను చూపించినట్టు దీంట్లో మిక్స్ చేసే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను కూడా ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఒక 2-3 మినిట్స్ వరకు అయినా మిక్సింగ్ ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది. బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఆకు మాడుతుంది. మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇంకా ఆకుకి మంచిగా పట్టిన తర్వాత ఇలా మంచిగా సమానంగా చేసుకొని మనం మూత అయితే పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి చూసిన తర్వాత ఆకు అనేది మంచిగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారా మాడుతుంది. సో నేను సిమ్లో పెట్టుకుంటేనే మాడింది అంటే మీరు హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోయి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇంకా మంచిగా ఆకు అనేది మగ్గిన తర్వాత దాంట్లో తగినంత ఉప్పు, స్పైసీకి తగ్గట్టుగా కారం, స్పైసీ ఎక్కువ ఉండకూడదు, ఉప్పు కూడా వేసుకోండి తగ్గట్టుగా. సో స్పైసీ ఎక్కువ ఉండకూడదు. దీంట్లో అసలు కారం యూస్ చేయరు. కారం అలవాటు ఉన్న వాళ్ళు యూస్ చేయొచ్చు, వేయకపోయినా నో ప్రాబ్లం. ఏ మసాలాలు యూస్ చేయకూడదు. ధనియాల పొడి కానీ ఏవి యూస్ చేయకుండా 3 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా తెల్లగపిండి కూడా వేసేయాలి. చూసుకోండి, తొందరగా మిక్స్ చేస్తూ ఉండాలి. అది వేసినట్టునే ఒక 3 మినిట్స్ వరకన్నా మిక్స్ చేస్తూనే ఉండాలి. పిండి కాబట్టి మాడిపోతుంది. ఇలా నేను చూపిస్తున్నట్టు మంచిగా మిక్స్ చేయండి. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. కర్రీ ఎలా ప్రిపేర్ అవుతుంది, నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకే అర్థమైపోతుంది.
ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కొన్ని వాటర్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి, మాడిపోతుంది కదా. ఇలా వాటర్ అయితే మంచిగా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్తో ఒక 1 కప్పు 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. దగ్గరకు అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలన్నమాట. ఉడికి పచ్చి వాసన అంతా పోతుంది. ఇంకా మూత పెట్టుకొని తీసిన తర్వాత చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో, మీరే డిఫరెన్స్ చూస్తున్నారు కదా. నేను మీ ముందే ఏమి వేయకుండా ప్రిపేర్ చేశాను. చూసారా మంచిగా ఉడికిన తర్వాత దీని కలరు పచ్చిగా ఉండేది కాస్త మంచి కలర్ఫుల్గా మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీన్ని సిమ్లో పెట్టి అలానే ఉడకనివ్వాలి ఒక 1 మినిట్ వరకు. మళ్ళీ మూత పెట్టుకోవాలి. సో ఎంత ఓపికగా చేసుకుంటే ఈ కర్రీ అంత బాగుంటుంది. కంగారు పడకుండా నిదానంగా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట హెల్త్కి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ కాబట్టి మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఎంతో బెనిఫిట్స్ని ఇస్తుంది ఇది మన హెల్త్కి. చిన్నవారైనా పెద్దవారైనా హ్యాపీగా తినచ్చు. సో ఇలాగా మళ్ళీ మనం మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇలా అయితే కర్రీ ఉంటుందన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా దగ్గరికి అయిందనమాట కర్రీ. మీరే డిఫరెన్స్ చూడండి ఒక్కసారి, మీకు అర్థమైపోతుంది. కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇంతే, దీంట్లో మనం ఏ మసాలా యూస్ చేయలేదు. ఇన్స్టెంట్గా హెల్దీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసాము. పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉండండి, చాలా బాగుంటుంది. సో అంతే గైస్, ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంకా ఇంత కష్టపడినందుకు మీకోసం నా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసి పెడతానన్నమాట. సో అంతే, ఇంకా ఇలా ఈ చపాతీలో ఉన్న రైస్లో ఉన్న సర్వ్